నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా! మరి అపోహ, అవగాహన అనే అంశంలో భాగంగా ప్రేక్షకులకి ఆరోగ్యం పట్ల, లైఫ్ స్టైల్ పట్ల ఉన్న అపోహలను ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తున్నారు. అవునమ్మా. మరి మనందరం కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఒక లైఫ్ స్టైల్ అనేది అవలంబించాలి మనం. అవునమ్మా. మరొక లైఫ్ స్టైల్ అనేది ఆరోగ్యాన్ని అందించాలంటే ఎలా ఉండాలి? దాని చుట్టూ ఉండే అపోహలు కొన్ని నాకు తెలిసి నేను అడుగుతాను. వాటిని మీరు నివృత్తి చేస్తారా? తప్పనిసరిగానమ్మా. ముందుగా డాక్టర్ గారు, చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటి అనంటే, ఆరోగ్యం అనేది జెనెటిక్స్‌లో ఉంటుంది. ఆ జీన్స్ ఒకవేళ అనారోగ్యపు జీన్స్ అయితే గనక మీరు ఎంత లైఫ్ స్టైల్ మంచిగా పాటించినా కూడా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉండదు అని అనుకుంటూ ఉంటారు. అవునమ్మా. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది 100% తప్పమ్మా. జీన్స్ ద్వారానే మనకి ఆరోగ్యమంతా వచ్చేస్తుంది. కాబట్టి నా జీన్స్‌లోనే రోగాలున్నాయి కాబట్టి నాకు ఈ లైఫ్ స్టైల్ ఇంకేం మార్చినా రోగాలు తగ్గవు హ్మ్. అని ఇట్లా కొంతమంది భావిస్తుంటారు. అది కరెక్ట్ కాదమ్మా. ఓకే. అందుకని మంచి పోషణ ఆరోగ్యాన్ని ఇస్తుంది తప్ప, ఎలా పడితే అలా జీవనం సాగించామంటే ఆరోగ్యాన్ని ఇవ్వమంటే అనారోగ్యకరమైన జీవనశైలి అనారోగ్యాన్నే ప్రసాదిస్తుంది. ఏది లోపల అందిస్తామో దాన్ని బట్టే ప్రతిఫలం ఉంటుంది. అవును. అందుకని మంచి జీవనశైలి అనేది తప్పనిసరిగా బ్యాడ్ జీన్స్ ఉన్న వాళ్ళకి మంచి జీవనశైలి ద్వారా కొన్ని సమస్యల్ని రాకుండా తగ్గించుకోవచ్చు. వచ్చినా పోస్ట్ పోన్ చేయొచ్చు. ఆరోగ్యం అనేది ఆధారపడి ఉండేది జీవన శైలిని పట్టే తప్ప ఎక్కువగా జీన్స్ని బట్టి కాదు. మరి ఫిజికల్ యాక్టివిటీ అనేది లైఫ్ స్టైల్‌లో ఎంత పాత్ర పోషిస్తుందంటారు? ఒక చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వాలంటే దానికి ఎండ కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, నేల కావాలి, కలుపు మొక్కలు ఉండకూడదు. హ్మ్. ఇవన్నీ కలిస్తే చెట్టు ఆరోగ్యం, చెట్టు యొక్క పంట ఆధారపడింది. అవును. అట్లాగే మన శరీరం ఆరోగ్యకరంగా ఉండాలంటే నేను ఒట్టి ఆహార నియమాలే పాటిస్తాను, లేకపోతే వ్యాయామం చేయను, లేకపోతే ఒట్టి వ్యాయామాలే నేను బాగా చేస్తాను, ఆహార నియమాలు నేను పాటించను. హ్మ్. ఇదంతా కూడా అవగాహన లేక మనం మాట్లాడుకునే మాటలు. అనేక మంచి అలవాట్ల యొక్క కలయికే ఆరోగ్యం తప్ప ఏ ఒక్క మంచి అలవాటు యొక్క కలయిక ఆరోగ్యం కాదు. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్‌లో మీరు చెప్పినట్టుగా కేవలం ఆహారం తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం కదా అని ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకున్నా కూడా ఇబ్బందే అంటున్నారు. ఆరోగ్యం రాదమ్మా. హ్మ్. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆరోగ్యానికి అవసరాలు 7. హ్మ్. ఆ 7టిని శరీరం కోరుకునేటట్టు అందిస్తే ఆరోగ్యము, ఆ 7టిని మనకిష్టమైనట్టు అందిస్తే అనారోగ్యము. హ్మ్. ఆరోగ్యానికి అవసరాలు 7 ఏంటో తెలుసా? గుర్తొచ్చినాయా? హ్మ్. మంచి గాలి కావాలి, మంచి నీరు కావాలి, మంచి ఆహారం తినాలి, సరిపడా వ్యాయామం చేయాలి, సరైన విసర్జన చేయాలి, సరిపడా విశ్రాంతినివ్వాలి, హ్మ్. మంచి ఆలోచనలు చేయాలి. ఇవి 7 శరీరానికి అందితే శరీరం ఆరోగ్యం అనే ఫలాన్ని ఇస్తుంది. ఓకే. అందుకనే ఒక్కొక్కళ్ళకి యోగా చేయటం బాగా ఇష్టం. నేను 2 పూట్ల యోగా చేస్తాను, ఏది పడితే తింటాను, నేను జిమ్‌కి వెళ్తాను, ఏది పడితే తింటాను అంటుంటారు. హ్మ్. అందుకని జిమ్ చేసేవాళ్ళు కూడా సడన్‌గా చచ్చిపోవడం కూడా ఈ రోజుల్లో చూస్తున్నాం. హ్మ్. వాళ్ళు నేను కండలు తిరుగుతున్నాయి, ఇంత మంచిగా ఉంటున్నాయి కాబట్టి ఏది తిన్నా ఏం అవ్వదు అనుకుంటే అలాంటి ఈ రోజుల్లో చూస్తున్నాం. కొంతమంది అచ్చంగా ఆహార నియమాలే ఫాలో అవుతారు. ఏ నాకు యాక్టివిటీ చేయకుండా. అస్సలు వ్యాయామాలు చేయరు. వీళ్ళకి నడుము నొప్పులు, మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏజ్ రాకుండానే వచ్చేస్తాయి. కొంతమంది ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఉంటారమ్మ. వాళ్ళకి మానసిక స్థితి మాత్రం అస్సలు బాగోదు. హ్మ్. స్ట్రెస్సు, టెన్షను, యాంగ్జైటీ ఊరికే కస్సు బుస్సులాటం ఇట్లా ఉంటారు. అందుకని మనకి జీవనశైలి అనేది పూర్తిగా మారితే తప్ప ఆరోగ్యం రాదు. అయితే డాక్టర్ గారు, అయ్యా! కొంతమందికి ఒక లైఫ్ స్టైల్ అనుకుని దాన్ని ఎన్నాళ్ళు పాటించినా కూడా ఎటువంటి మార్పు కనిపిస్తూ ఉండదు శరీరంలో. అందుకని అదిగో ఆ లైఫ్ స్టైల్ పాటించాను, నాకు అందుకే ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పి మధ్యలో వదిలేస్తూ ఉంటారు మొదలుపెట్టిన దాన్ని. అవునమ్మా. మరి ఇది ఎందుకు జరుగుతుందంటారు? మనము ఇన్నాళ్ళు జీవించిన జీవన విధానం హ్మ్. సరిగా లేక రోగాలొచ్చినాయి. మరి ఆ రోగాలు, ఆ బాధలన్నీ పోవాలంటే ఏదో 2 నెలలు, 4 నెలలు, 6 నెలలు మారినంత మాత్రాన అన్ని రోగాలు పోతాయా? కొంత సమయం పడుతుంటుంది. ఇప్పుడు ఈరోజు చెట్టు పెట్టేసి రేపు కాయలు కాయాలనుకుంటే ఎట్లా కుదురుతుందండి? అవును. దానికి సమయం కావాలి కదా! అట్లాగే మనలో కూడా మార్పు రావటానికి కాస్త సమయం పడుతుందని మనం అట్లా ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ చేయకుండా ఉంటే మంచిది. చాలామంది ఎలా ఉంటారంటే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు బాగా చేసేసేసి హ్మ్. నేను ఆశించినట్టు బరువు తగ్గలేదు కాబట్టి నేను వదిలేస్తాను. హ్మ్. నాకు అవును. ఆశించినట్టు షుగరు, బీపీ పోలేదు కానీ నేను వదిలేస్తాను. వదిలేస్తానంటారు. అంటే మనం ఇన్నాళ్ళు చెడగొట్టిన యొక్క తీవ్రత ఎక్కువగా ఉందని అర్థం ఇక్కడ. ఇంత తొందరగా మార్పు మార్పు రావట్లేదంటే. రావట్లేదంటే. ఓకే. అందుకని కొంచెం ఇలాంటి దాంట్లో నేను చేయాల్సిన మంచి ప్రయత్నం నేను చేస్తున్నాను కదా! ఫలితం 4 రోజులు రావటం లేట్ అయితే ఇంక దాని గురించి ఎందుకు? ఇది శరీరానికి మంచిది. హ్మ్. నేను ఆచరించాలి, ఆచరిస్తాను. రిజల్ట్ ఎప్పటికైనా రానివ్వు. నాకనవసరం. నేను మాత్రం కంటిన్యూ చేస్తానిది. నా జీవనశైలి ఇలా ఉండాలి. ఇంతకు ముందు వలె ఉండకూడదు. హ్మ్. అని ఇట్లా మనం పెట్టుకుంటే కాస్త నిరాశపడం. ఇలాంటి దాన్ని వదిలెయ్యం. మరి డాక్టర్ గారు,
లైఫ్ స్టైల్ అనేది ఒక విధానంలో పాటించే వాళ్ళందరికీ కూడా సోషల్ లైఫ్ అస్సలు ఉండదు. వాళ్ళకి ప్రపంచం చాలా దూరం అవుతూ ఉంటుంది. వాళ్ళని ఏదైనా పార్టీస్ అయినా లేకపోతే ఏదన్నా అందరూ కలిసి కూర్చుందాం అని అనుకున్నా కూడా వాళ్ళని పిలవరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అవునమ్మా. మరి సోషల్ లైఫ్‌ని పక్కన పెట్టి ఒక లైఫ్ స్టైల్ పాటించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మరి రోజు పార్టీలు, రోజు ఫంక్షన్స్ ఉంటాయమ్మా. హ్మ్. రోజు గ్యాదరింగ్స్ ఉండవు కదా! అవును. అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళలాగా ఎంజాయ్ చేయండి. వాళ్ళకిష్టమైనట్టు. మీకిష్టమే కాబట్టి అట్లా ఎంజాయ్ చేయటం ఎంజాయ్ చేయొచ్చు బయటికెళ్ళినప్పుడు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించండి. ఇంట్లో మాత్రం ఎంజాయ్ చేయాలనుకోవద్దంట నేను. ఓకే. ఇంట్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నేను ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఫస్ట్, ఉద్యోగం నెక్స్ట్ హ్మ్. అనుకోండి ఆరోగ్యం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఇంకపోతే డాక్టర్ గారు అసలు ఒక లైఫ్ స్టైల్ అనేది అనుకున్న తర్వాత ఎటువంటి ఫ్రీడమ్ ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇందులో కాస్త నిజం ఉందని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఒక రూల్స్ అనేవి మనం పెట్టుకున్న తర్వాత అవి దాటి వెళ్ళకూడదు కాబట్టి కాస్త రెస్ట్రిక్ట్ అయిన ఫీలింగ్ మనకొస్తూ ఉంటుంది కదా! అవును. మరి ఫ్రీడమ్ అనేది నిజంగా పోతుందంటారా? లేకపోతే కొత్త రకమైన ఫ్రీడమ్ ఏమైనా వస్తుందంటారా? మన జీవితాన్ని మనం శాసించుకోవాలి, నిర్ణయించుకోవాలి తప్ప మన జీవితాన్ని ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టకూడదంట నేను. అలా పెడితే మనందరిని మార్చేస్తారు అందరూ కూడా. అవును. అందుకని అది లేకుండా ఉండాలంటే మనం కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి, స్ట్రిక్ట్‌గా ఉండాలి. హ్మ్. అలా ఉంటే తప్ప ఆరోగ్యం మనకి రాదు. ఇకపోతే డాక్టర్ గారు అయ్యా! మరి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి చేసే వృత్తి వల్ల, లేదంటే చదువుల వల్ల, ఎగ్జామ్స్ వల్ల ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఉంటుంది. అవునమ్మా. మరి లైఫ్ స్టైల్ ఎంత బాగున్నా కూడా ఈ స్ట్రెస్ వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండట్లేదు. అందుకని ఇప్పుడు ఎలాగో స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఒక లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి కూడా పెద్ద ఉపయోగం లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. మరి ఒక మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల ఈ స్ట్రెస్‌ని అధిగమించే అవకాశాలు కూడా ఉంటాయంటారా? మామూలుగా జీవన విధానం సరిగ్గా లేనప్పుడు, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేనప్పుడు హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతాయి. హ్మ్. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. మంచి ఆహారం తింటున్నాం అనుకోండి, మన ప్రేగుల్లోనే సెరటోనిన్, గాబా ఇట్లాంటి హార్మోన్స్ తయారవుతాయి. హ్మ్. అదే చెడ్డ ఆహారం తిన్నారనుకోండి, ఇవి తయారు కావు. హ్మ్. ఈ 2 మంచి హార్మోన్స్ ఏం చేస్తాయి, మిమ్మల్ని కూల్‌గా, కామ్‌గా ఉంచటానికి, అవును. మిమ్మల్ని హ్యాపీగా ఉంచటానికి ఉపయోగపడే హార్మోన్స్. హ్మ్. ఇవి మంచి ఆహారం ద్వారా కూడా తయారవుతాయి. ఎగ్జాంపుల్‌కి గాబా అనే హార్మోన్ అంటే స్టేబుల్‌గా మనం ఉండటానికి, కాస్త వెనక్కి ఏదైనా ఇరిటేషన్ వచ్చినా వెనక్కి వెంటనే వచ్చి కామ్ డౌన్ అవ్వటానికి ఉపయోగపడే హార్మోన్ గాబా. హ్మ్. ఇది అన్నిటికంటే మొలకల్లో ఎక్కువ ఉంటుంది. పెసలు, బొబ్బర్లు, శనగలు ఈ 3 మొలకల్లో చాలా ఎక్కువ ఉంది. ఓకే. మిగతా వాటిలో కంటే 4, 5 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువ ఉంటుంది. మరి మొలకలు తింటే స్ట్రెస్ తగ్గుతుంది, కామ్ డౌన్ అవుతుంది, ఇరిటేషన్ తగ్గుతాయి అంటే ఎవడన్నా నమ్ముతాడా? కొన్ని నెలలు తింటే దాని ప్రభావం కనిపిస్తుంది. ఒక్కరోజు 2 రోజుల్లో ఏమనిపించదు. తెలీదన్నమాట. హ్మ్. అందుకని మంచి ఆహారం యొక్క ప్రభావం మానసికంగా కూడా ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉండటానికి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. హ్మ్. బ్యాడ్ ఫుడ్ తింటే బ్యాడ్ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. హ్మ్. నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఏమైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో ఆ! అర్థం కాదు మనకి. ఈ మనం తినే బాగా కారాలు, మషాలాలు, ఈ నాన్ వెజ్‌లకి ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఇరిటేషన్స్ ఫుడ్ వల్ల ఎక్కువ ఉంటున్నాయని కూడా అనుకోరు. హ్మ్. ఇంకో దాని వల్ల అనుకుంటారు. అనుకుంటా. అందుకని ఫుడ్ ద్వారా కూడా ఇరిటేషన్స్ బాగా తగ్గుతాయి. మెంటల్ స్టెబిలిటీ చాలా బాగా ఉంటుంది. అందుకని జైసా అన్ వైసా మన్ అని హ్మ్. మాత్రం అన్నప్పుడు మరవకూడదు. మర్చిపోకూడదు. హ్మ్. ఎలాంటి తిండో అలాంటి మనసు. హ్మ్. అంటే పెన్నులో బ్లూ ఇంకేసి రెడ్‌గా రాయమంటే అది రాయదు కదా! హ్మ్. సేమ్ మనం ఏదేస్తున్నామో అది బయటకొస్తుంది. ఓకే. కాబట్టి మారటం ఎంతో అవసరం. జీవనశైలిని మార్చుకుని ఎప్పటికీ జీవితకాలం పాటు కొనసాగించటం అతి ముఖ్యం. ఇది నాకు ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఆరోగ్యం. విన్నారు కదండీ! మరి లైఫ్ స్టైల్ చుట్టూ ఉన్న అపోహల్ని డాక్టర్ గారు చక్కగా మనందరికీ నివృత్తి చేశారు. అలాగే అవగాహన కూడా అందించారు. మరి మనందరం కూడా మన శరీరానికి చేసే వృత్తికి తగ్గట్టుగా ఒక లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకొని, అదే ఎక్కువ రోజులు రిపీట్ చేసి పాటిస్తూ ఉంటే గనక రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయంటున్నారు డాక్టర్ గారు. మరి అందుకే మీరందరూ కూడా మీ లైఫ్ స్టైల్‌ని చక్కగా రూపుదిద్దుకుంటే ఆరోగ్యం మీ అందరి సొంతం అవుతుంది.